కాకతీయ యూనివర్సిటీలో గందరగోళం నెలకొంది. వీసీ తాటికొండ రమేష్ పలు ఫైళ్లు మాయం చేశారని అకుట్ కార్యదర్శి ఇస్తారి ఆరోపించారు. ఇవాల్టితో వీసీ పదవీ కాలం ముగియడంతో పలు ఫైళ్లను తన ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డితో ఇస్తార్ వాగ్వాదానికి దిగారు. వీసీ ఛాంబర్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పార్ట్ టైం అధ్యాపకులందరినీ రెగ్యులర్ చేయాలని వీసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు ఉపాధ్యాయులు. దీంతో వర్సిటీ పరిపాలన భవనం దగ్గర గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వర్సిటీలోకి వెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు క్యాంపస్ లో వీసీ తాటికొండ రమేష్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు విద్యార్థి సంఘాల నేతలు. తాటికొండ రమేష్ అవినీతిపరుడని స్టూడెంట్స్ ఆందోళన చేశారు. తాటికొండ అవినీతి అకొండ అంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఇవాల్టితో తాటికొండ పీడ పోయిందని నినాదాలు చేశారు విద్యార్థులు. కాకతీయ యూనివర్సిటీలో గందరగోళం నెలకొంది. వీసీ తాటికొండ రమేష్ పలు ఫైళ్లు మాయం చేశారని అకుట్ కార్యదర్శి ఇస్తారి ఆరోపించారు. ఇవాల్టితో వీసీ పదవీ కాలం ముగియడంతో పలు ఫైళ్లను తన ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డితో ఇస్తారి వాగ్వాదానికి దిగారు. వీసీ ఛాంబర్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పార్ట్ టైం అధ్యాపకులందరినీ రెగ్యులర్ చేయాలని వీసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు ఉపాధ్యాయులు. దీంతో వర్సిటీ పరిపాలన భవనం దగ్గర గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వర్సిటీలోకి వెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు క్యాంపస్ లో వీసీ తాటికొండ రమేష్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు విద్యార్థి సంఘాల నేతలు. తాటికొండ రమేష్ అవినీతిపరుడని స్టూడెంట్స్ ఆందోళన చేశారు. తాటికొండ అవినీతి అనకొండ అంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఇవాల్టితో తాటికొండ పీడ పోయిందని నినాదాలు చేశారు స్టూడెంట్స్.